హలో డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు రాత్రి అనేక ఆలోచనలను ఆలోచిస్తూ ఏవేవో జరిగిపోయిన వాటిని మళ్ళీ ఆ బాధలు కష్టాలు చిన్నప్పటి నుంచి జరిగినవి అన్ని కొంతమందికి చెప్తూ ఇంట్లో వాళ్ళకి అట్లా ఇట్లా అని కష్టాలని చెప్పుకుంటూ నిద్రపోతారు. అది చాలా ఇబ్బందికరమైన సంఘటన. మళ్ళీ కష్టాలు వస్తాయి. అలా కాకుండా రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు దక్షిణం వైపు తలపెట్టి ఆ తల దక్షిణ వైపు ఉండాలి. మీరు ఉత్తరం చూస్తూ ఉండాలి. ఉత్తరం చూస్తూ ఉత్తరం గోడకి ఒక విజన్ బోర్డ్ తగిలించుకోవాలి. రేపటి భవిష్యత్తులో మీకు ఏమేం కావాలో ఆ వస్తువులన్నీ ప్రింట్ తీసుకుని ఆ విజన్ బోర్డ్ ని ఉత్తరం వైపు అతికించి ఆ ఫొటోస్ చూస్తూ అవి ఆల్రెడీ పొందినట్టు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ, ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు, నా కలలన్నీ నెరవేరుస్తున్నందుకు, నా జీవితాన్ని గొప్పగా మారుస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ నేను చెప్పబోయే విషయాలన్నీ చెప్తూ మీరు నిద్రపోయినప్పుడు మీ జీవితం చాలా బాగుంటుంది. మిరాకిల్స్ జరుగుతాయి. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, రేపు ఆదివారం 19వ తారీఖున రాజమండ్రిలో స్టార్ హోటల్లో మనం కోటీశ్వర్లు ఎలా అవ్వాలి ఆ క్లాస్ లో నేర్పించడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీ కూడా చాలా కష్టాల్లో ఉంటే, నెగటివ్స్ ఎక్కువగా ఉంటే, నరదిష్టి ఎక్కువగా ఉంటే, ఏ పని జరగకుండా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఆ నెగటివ్స్ అన్న ఇంట్లో అయిపోయి వాళ్ళకి పట్టినటువంటి ఆ నెగటివ్స్ ఏది కూడా పాజిటివ్ లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే అవి ఎలా పోవాలో మనం ప్రత్యేకంగా అక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ నెగటివ్ పోవడానికి అక్కడ రెమెడీస్ అన్ని చెప్పి విడివిడిగా ఒక్కొక్కరితో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కారాలు కూడా ఇచ్చి ప్రాక్టికల్స్ చేపిస్తూ చాలా లగ్జరీగా ఈ క్లాస్ ఉంటుంది. రేపటి భవిష్యత్తు ఎలా డిసైడ్ చేసుకోవాలో, రోజువారీ టైం టేబుల్ ఎలా ఉండాలో, ఏంజల్స్ ని ఎలా కోరుకోవాలో, విజువలైజేషన్ ఎట్లా చేయాలో, సమస్తం అప్పుల నుంచి ఎలా బయటపడాలో, జాబ్ కోరుకోవటం ఎట్లా, బిజినెస్ ఎలా పెట్టాలి, సెలబ్రిటీ ఎట్లా అవ్వాలి, అన్నిటి గురించి కూడా తెలియచేయడం జరుగుతుంది. రేపు ఆదివారం 19వ తేదీ రాజమండ్రిలో ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి ముందే బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రం పెట్టడం జరిగింది. అదేవిధంగా 26వ తారీఖున ఈ జూలై సండే విజయవాడలో కోటీశ్వర్ల క్లాస్ ఉంది. ఇంకా మనం హైదరాబాద్ లో ఆగస్టు 9వ తారీఖున సండే ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. వైజాగ్ లో, బెంగళూరులో, తిరుపతిలో మీకు ఎక్కడ కావాలో ముందే మీరు బుక్ చేసుకున్నట్లయితే కొన్ని లిమిటెడ్ సీట్స్ మనం పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మనం క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మనం కొద్ది మందిని తీసుకుని ప్రతి ఒక్కరికి విడివిడిగా మాట్లాడే సమయాన్ని కేటాయించి అక్కడ ప్రాక్టికల్స్ చేస్తూ వారికి ఉన్న సమస్యలు విని పరిష్కారాలు ఇవ్వటమే కాకుండా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఆ నెగిటివ్ పోవడానికి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి హీలింగ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు మీ ఆ ప్లేసెస్ లో ఎవరైతే ఎక్కడికి దగ్గరగా ఉంటారో ఆ ప్లేసెస్ లో బుక్ చేసుకోండి. ఇంకా మనం విడివిడిగా 1-to-1 పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, మ్యారేజెస్ కోసం ఇంకా వ్యక్తిగత అంశాలు చాలా ఉంటాయి. ఫ్యామిలీ కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, డైరెక్ట్ గా కలవచ్చు, లేదా వీడియో కాల్ ద్వారా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు క్లాస్ కి అటెండ్ అయ్యి మీకు మాత్రమే విడిగా పర్సనల్ గా చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ లోకి వెళ్తే, ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ దిక్కుని తలపెట్టుకోవాలి? దక్షిణం వైపు తలపెట్టుకోవాలి. మనం ఎటు చూడాలి? ఉత్తరాన్ని చూడాలి. ఉత్తరం గోడకి వేరే ఇతరత్ర ఏమి పెట్టుకోకుండా మీ విజన్ బోర్డు పెట్టుకోవాలి. ఆ విజన్ బోర్డ్ లో మీకు కావాల్సిన బ్రాండెడ్ కారు, మీకు కావాల్సిన ఇల్లు, మీ రేపటి భవిష్యత్తు ఎలాంటి ఉద్యోగం కావాలి, అది సంపూర్ణ ఆరోగ్యం, మీరు యంగగా ఉండటం దగ్గర నుంచి ఇంకా ఏమేం కావాలో అవన్నీ కూడా అక్కడ పిన్ చేసుకోవాలి, స్టిక్ చేసుకోవాలి. చాలా అందంగా కలర్ ప్రింట్లు తీసుకొని ఆ ఇష్టంగా డెకరేట్ చేసుకోవాలి. డెకరేట్ చేసి ఆ బెడ్రూమ్ అంతా సువాసన వచ్చేలా చేసి చక్కగా స్నానం చేసే ముందు కళ్ళుప్పు నూరుకుని ఆ 2 టీ స్పూన్లు వేసుకుని దాంతో స్నానం చేసినప్పుడు ఆ బయట నుంచి వచ్చిన నెగిటివ్ అంతా కూడా రిమూవ్ అయిపోయి తేజస్సుగా ఉంటారు. ఆ తర్వాత ఆ బెడ్రూమ్ లో ప్రతి రాత్రి కళ్ళుపు బౌల్ పెట్టుకోండి. ఏదన్నా నెగిటివ్ ఉన్నా మీరు చేసే విజువలైజేషన్, మీరు చేసే అఫర్మేషన్స్ అన్ని కూడా ఆ నెగిటివ్ అడ్డుకోకుండా ఉంటుంది అన్నమాట. సో అట్లా డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా ఉండేలా చూసుకుని చక్కగా మీరు 9 కల్లా మీరు క్రియేషన్ బుక్ లో రాసుకోవడం దగ్గర నుంచి రేపటి కోరికలు ఒక్కొక్కటి ఎలా విజువలైజ్ చేసుకోవాలి, ఆ విజన్ బోర్డ్ లో కనిపిస్తున్నటువంటి ఆ బోర్డు లో మీకు కావాల్సినటువంటి లైఫ్ పార్ట్నరు, లేదా స్నేహితులు, లేదా వస్తువులు, లేదా కారా, లేకపోతే హౌసా, బిజినెసా, ఎలాంటివి కావాలి, అది ఏ దేశంలో ఉన్నా సరే
ఆ కోరుకునే విధానాన్ని కూడా తెలుసుకోవాలి. అంత ప్రేమించాలన్నమాట వాటిని. సో ఆ బెడ్షీట్ అంతా కూడా నీట్ గా పెట్టుకున్న తర్వాత ఆ బెడ్ మీద మీరు దక్షిణం వైపు పడుకునేటప్పుడు ముందుగా బెడ్ మీద కూర్చుని ఉత్తరముఖంగా చూస్తూ హృదయం మీద 2 చేతులు పెట్టుకుని మీరు చిన్ననాటి నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు, ఈ రాత్రి నిద్రపోయే క్షణం వరకు తెలిసి తెలియక ఏమైనా చేసిన పొరపాట్లన్నిటికీ మనం మర్చిపోయి ఉండొచ్చు. చక్కగా క్షమాపణ చెప్పాలి. అంటే హోపనొపనో చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మన శరీరంలో మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి క్లాట్స్ ఏర్పడతాయి, నెగిటివ్ ఫ్రేమ్స్ అన్నమాట. సబ్ కాన్షియస్ మనసులో ఉండడం ద్వారా ఇప్పుడు కోరికలు నెరవేరట్లేదు. అందుకనే హృదయం మీద చేపెట్టి చాలా ప్రేమతో చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను. అలాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 11 టైమ్స్, సమయం తక్కువగా ఉన్నవాడు లేదు అంటే 21 టైమ్స్, 40 టైమ్స్, 108 టైమ్స్ అని చెప్పుకోవచ్చు మీ సమయ భావన బట్టి. ఆ తర్వాత మనం విజన్ బోర్డు తయారు చేసుకోవాలంటే దక్షిణం దిక్కుగా తల పెట్టుకుని మనం చూస్తే ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి. ఆ ఉత్తరం గోడకి వేరే ఏమి లేకుండా మీ విజన్ బోర్డు అని పెట్టుకోవాలి. అంటే మనం టెంపరీగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక థర్మాకోల్ షీట్ చాలా పెద్దదానికి ఒక క్లాత్ పెట్టేసి మీకు కావాల్సిన కారు, అమ్మాయిలు అయితే కావాల్సిన నగలు, కావాల్సిన హౌస్, ఆ ఫొటోస్ అన్ని కూడా మీరు ప్రింట్ తీసుకుని ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలి. రేపొద్దున మీరు ఎలా అందంగా ఉండాలో ఆ అందమైనటువంటి యవ్వనంతో ఉన్న జీవితాన్ని కూడా ఆ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. మీ యవ్వనం నాటి రోజులు ఎంత బాగున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అది మన జన్మ హక్కు అని విశ్వం చెప్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అవటం ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేయాలి. మీరు ఎలా రూపొందించాలనుకుంటున్నారు మీ జీవితాన్ని, రేపటి భవిష్యత్తుని ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎలాంటి నగలు వేసుకోవాలి, ఎలాంటి కార్లో వెళ్ళాలి, మీ రైట్ అన్నమాట. అది మీ హక్కు. వేరెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితాన్ని సృష్టించుకునే పనిలో ఉండాలి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఫీల్ అవుతూ ఇలాంటి టైం వేస్ట్ చేసుకునే పనులు చేయకూడదు. ప్రతి రాత్రి దక్షిణ వైపు తలపెట్టుకుని చూస్తే ఉత్తరం వైపు ఆ ఫ్రేమ్స్ అన్ని కనిపించాలి. విజువలైజేషన్ లో మీరు రేపటి భవిష్యత్ అంతా చూడాలి. ఆ ఫొటోస్ చూస్తూ ఆల్రెడీ నేను పొందాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ హృదయపూర్వకంగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని పక్కనే టీపాయ్ మీద పెట్టుకుని దాని మీద మూత వేయకుండా అట్లా తెరిచి ఉంచి మీ ఆలోచనలన్నీ కూడా విడుదల చేస్తూ ఉండాలి. విజువలైజేషన్ లో ఆ విజన్ బోర్డ్ లో ఉన్న ఫొటోస్ అన్ని చూస్తూ అలా చేసి విజువలైజేషన్ చేసుకుంటూ ఆ అందమైన జాబు, ఆ అందమైన శరీర సౌందర్యం, ఆ నగలు, ఆ హౌస్ అవన్నీ వచ్చినట్టు అనుభవిస్తున్నట్టు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోయే ముందు ఈ గ్లాస్ పైన ఒక మూతేసి పక్కన పెట్టేసి పొద్దున్నే లేవగానే ఆ వాటర్ ని థ్యాంక్ యూ చెప్పి తాగేసేయాలి. అవన్నీ నేను పొందాను, థ్యాంక్ యూ. అలా రోజు చేస్తూ ఉంటే మీ జీవితం ఖచ్చితంగా బ్యూటిఫుల్ గా ఎవరు ఊహించిన విధంగా అద్భుతాలు జరుగుతాయి. ఆ ఆలోచనలన్నీ విశ్వంలోకి వెళ్ళడం ద్వారా యూనివర్స్ ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ డబ్బు ఎలా రావాలో, ఆపర్చునిటీస్ మీరున్న చోటకి ఎలా రావాలో, ఎలా చేంజ్ చేయాలో ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుతుంది అనమాట. మనం క్రియేటివిటీ చూపించకుండా, మన పరీక్ష మనం రాయకుండా మార్కులు రావు. ఎగ్జామ్ కి అటెండ్ అవ్వకుండా, ఆ క్వశ్చన్లు అన్నిటికీ చాలా ప్రేమతో ఆన్సర్లు చేయకుండా మార్కులు రావు, పాస్ అవ్వరు. మరి విశ్వం మనల్ని కరుణించాలంటే తనకు తానుగా వచ్చి జాలి తెలిసి ఎవరిని కరుణించదు, ఎవరిని కూడా ఏం కావాలని అడగదు, ఇవ్వదు. మనలో ఆత్మ ఉంది. ఆత్మ విశ్వంతో కనెక్ట్ అయ్యింది. జాగ్రత్తగా గమనించండి. మీరు ఇక్కడ ఏం పంపిస్తున్నారు ఎదుటి వాళ్ళని చూసి. మనం జనరల్ గా ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా వాళ్ళు కావాలని కాదు, ఇలా మాట్లాడకూడదు ఇతరుల గురించి అని తెలియదు. ఏదో ఒకటి సరదాగా కామెడీ చేయటమో, ఎగతాళి చేయటమో, ఇంకొకటో వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూస్తారు. ఎప్పుడైనా చూడండి, మన లైఫ్ మారాలంటే కామ్ అయిపోవాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రశంసలు కురిపించాలి, థ్యాంక్ యూ చెప్పాలి, ప్రేమతో చూడాలి. వాళ్ళు దుష్టులైనా సరే మనకి ఆ భావన ఉండకూడదు. ఎందుకని? ఆత్మ విలువైన దైవశక్తి మనలో ఉంది. దానికి ఏం చూపిస్తున్నామో దాన్ని ప్రపంచానికి తెప్పిస్తుంది. మనకి ఒక బాస్ లాగా భావిస్తుంది మనల్ని. పక్క వాళ్ళని గెలి చేయడానికి నువ్వు పుట్టావా ఇక్కడ? దానికోసమేనా? లేకపోతే ఎదుటి వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుందో డాగ కింద భూతద్దంలో పెట్టి వెతుకుతూ వాళ్ళని గమనిస్తూ వాచ్మెన్ డ్యూటీ చేయటానిక ఇక్కడ పుట్టింది? ఎవరో ఒకరు ఏదో ఒకటి అనిపించుకోవటానిక కాదు కదా. మరి ఆ భవిష్యత్తు నువ్వు సృష్టించకుండా నీకేం కావాలో ఆ విజన్ బోర్డ్ లో ఆ ఫొటోస్ అన్ని పెట్టి విజువలైజేషన్ చేయకుండా విశ్వం ఇవ్వదు. చాలా మంది ఉంటారు అదృష్టం ఉండాలండి. ఏం అదృష్టాలు ఇలాంటి ఏమి లేవు, ఆ వ్యక్తే క్రియేట్ చేస్తాడు.
ఆ వ్యక్తి తన టాలెంట్ ని ఈ ప్రపంచంలో పంపించడం ద్వారానే మార్కులు పడుతున్నాయి అవుతుంది. పరీక్ష రాయకుండా పాస్ అవ్వాలనుకోవటం ఎంత అవివేకమో, మనకి ఏం కావాలో అవన్నీ కలిగి ఉన్నట్టుగా విశ్వంలోకి మన ఆత్మ ద్వారా, సబ్ కాన్షియస్ మనసు ద్వారా, మన ఇన్నర్ చైల్డ్ ద్వారా ఆ విశ్వంలోకి పంపిస్తుంది ఆత్మ. అలా పంపిస్తేనే ప్రపంచంలో చైతన్యపరిచి మనకి అవకాశాలు వస్తాయి మనం ఉన్న చోటకి. చాలా మంది అంటుంటారు, అనుకుంటే ఎందుకు వచ్చేస్తాయి. మరి ఆ భగవద్గీతలో చూడండి, నీ ఆలోచనలు తద్భావం తద్భవతి, నువ్వేమని ఆలోచిస్తావో అదే పొందుతావు. అవన్నీ వేల సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నాయి. ఇది మర్చిపోతాం మనం. మర్చిపోయి ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఉన్న ఆ యొక్క లోటుపాట్లు వెతుకుతూ ఉంటాం, వెతుకుతూ సంభాషణ చేస్తూ ఉంటాం. మరి వ్యర్థపు పనికిరాని సమయాన్ని పనికిరాని వాటి కోసం పనికిరాని విధంగా నీ జీవితం ఉండాలా? అయితే అలా పనికిరాని వ్యక్తిగా అందరి చేత అవమానించబడుతూ ఏదో ఒకటి అనిపించుకుంటూ ఉండు. ఇది నచ్చిందా నీకని ఆ గిఫ్ట్ ఇస్తుంది అనమాట యూనివర్స్. తప్పేవరిది? ఏదో నేను తెలియక పొరపాటుగా అనేసానంటే అది వచ్చిందని నాకు తెలియదు అనుకుంటాను. అందుకనే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, విశ్వం గురించి, మన ఆత్మ గురించి, ఏంజల్స్ గురించి, ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి ఎలా అడగాలి, ఏ విధంగా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, ఏ విధంగా రోజంతా కేటాయించాలి, ఇవన్నీ సీక్రెట్స్ తెలిసినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అందుకనే జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు క్షమాపణలు చెప్పేశారు కదా, ఇక ఆ టాపిక్ ఆ వ్యక్తిగా మీరు ఇతరుల గురించి ఆలోచించడం, ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు వేరెవరో ఎప్పుడో అవమానించారు, ఆ పాత సంఘటనలు లేకపోతే ఏడుస్తూ ఉన్న సంఘటనలు ఇవన్నీ వదిలేయాలి. వదిలేసి కొత్త జీవితాన్ని సృష్టించాలి. ప్రతి ఒక్కరిని క్షమించేసాక మళ్ళీ ఆ టాపిక్ నెక్స్ట్ డే రాత్రి ఎత్తకూడదు. మీ దగ్గర పడుకున్న మీ చిల్డ్రన్స్ కానీ పెద్దవాడు కానీ ఎవరైనా సరే ఒక రూమ్ లో అందరు కలిసి పడుకున్నప్పుడు అన్ని కష్టాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారంట. వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, మన జీవితం ఇట్లా అయిపోయింది అన్నప్పుడు రోజు కష్టాలే మాట్లాడుతూ ఉంటారు చూడండి వాళ్ళు. అలా కాకుండా క్రియేషన్ బుక్ లో రాసుకుంటూ ఆ విజన్ బోర్డును చూస్తూ ఆ ప్రింట్స్ అన్ని అంటించుకుని అవన్నీ కళలు నెరవేరినట్టుగా అందంగా ఊహించుకుంటూ వాటర్ గ్లాసు నిండా పెట్టి పక్కన పెట్టి ఆ ఉదయాన్ని వాటర్ తాగుతూ ఈ కళల కంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి, దీనిపైన మూత పెట్టి. సో ఇక్కడ ఊరికి ఏది రాదు. చూడండి, సైంటిస్టులు ఆ ప్రయోగాలు చేసి చేసి ఎవరికి కనిపించకుండా సృష్టించే అద్భుతాలు చూడండి. థామస్ ఎడిసన్ కరెంట్ కనిపెట్టాడు, అతను స్కూల్ నుంచి గెంటేశారు, కానీ అతను ఎక్కడ ఒక డిసప్పాయింట్ అవ్వలేదు. వాళ్ళ తల్లి తను ఎంకరేజ్ చేసింది, తన బిడ్డ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యి బాధపడతాడా అని చెప్పి ఆ స్కూల్ వాళ్ళు నీకు చెప్పే అంత జ్ఞానం ఆ టీచర్లకు లేదంట, తీసుకెళ్ళిపోమన్నారు అని. అప్పుడు అతను ఓహో నేను తెలివైన వ్యక్తినా. అయితే అమ్మ ఇబ్బంది పడుతుంది, కిరసనాలు అవంతా వెలిగించి కరెంట్ లేక, తనకి కరెంటు ప్రపంచానికి వెలిగినివ్వాలనే ఆలోచన ఆ తెలివైన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి అని అమ్మ ఎప్పుడైతే అందో అతని లోపల ఒక వెలుగు స్టార్ట్ అయింది. అమ్మ ఏం చేసింది, ఒక చిచ్చర పిడుగులాగా తన ఆలోచనను క్రియేట్ చేయడానికి తను చాలా గొప్పవాడు, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి అన్నట్టుగా చెప్పింది. దాన్ని ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆకాశంలో చూస్తూ, రాత్రిపూట చుక్కలను చూస్తూ ఒక మహోన్నతమైన శక్తి ఉండే ఉంటావు, నేను ఈ విధంగా వెలుతురునివ్వాలి, మా అమ్మ ఇబ్బంది పడుతుంది, ఆ కిరసనాలు బడ్డి ఆడిపోతుంది, ఆ ఒత్తిడి కట్ చేస్తూ మళ్ళీ కిరసనాలు పెడుతూ చాలా ఇబ్బంది పడుతుంది. సో అమ్మ చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, నేనేం చేయాలో నాకు మార్గాన్ని చూపించు. ఆ కరెంటు ప్రపంచం అంతా వెలుగుతున్నట్టు అన్ని నడుస్తున్నట్టు ఊహించుకుంటూ పడుకునేవాడు. ఒకరోజు అనుకోకుండా ఆ లైట్స్ ఎలా వెలిగించాలో, ఆ వైర్లు ఎలా కలపాలో తనకి ఆ ఆలోచన రప్పించింది యూనివర్స్ తన ఆత్మ ద్వారా. ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కూడా థామస్ ఎడిసన్. చూసారా, చాలా మంది వాళ్ళ పిల్లల్ని కానీ ఇతరులను కానీ నిందిస్తూ ఉంటారు. ఎంకరేజ్ చేయాలి, పొరపాటు చేయడం అనేది సహజం, కానీ ఆ బిడ్డల్ని మాటలతో వేధించటం కానీ అవన్నీ చేయకూడదు. సపోర్ట్ చేయాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీసేలాగా మాట్లాడాలి. ఎవ్వరు పుట్టుకతో నేర్చుకోరు. చాలా మంది అవమానాల తర్వాత గొప్ప లీడర్స్ అయ్యారు. చాలా మంది ఆ స్వతంత్రంలో అనేక మంది చాలా ఇబ్బందులు పడి తర్వాత ఇవాళ మనం ఆ స్టాట్యూలు చూసి వాళ్ళ పుట్టినరోజుకి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళు త్యాగాలు చేశారు. అట్లాగే ఎవరొకరు త్యాగం చేయడం ద్వారానే ప్రపంచం ఇంత అద్భుతంగా నడుస్తుంది. సైన్స్ పరంగా, మెడిసిన్ పరంగా, ఇలా అనేక రకాలుగా. ఇక్కడ మనం సృష్టించకుండా మన రేపటి భవిష్యత్తు అంత అద్భుతంగా ఉండాలంటే ఆ క్రియేటివిటీని బయట పెట్టకోకుండా, అడగకుండా ఏది ప్రపంచం నుంచి రాదు. అందుకే మీరు రాత్రిపూట ఆ దక్షిణ వైపు తలపెట్టుకుని ఉత్తరాన్ని చూస్తూ మీకు కావాల్సినటువంటి ఫొటోస్ అన్ని అంటించుకుని అవి ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా చాలా ఇష్టంతో కలలు కంటూ అవి నెరవేరినట్టు రాత్రిపూట నిద్రపోవాలి. జరిగిపోయిన గతం తాలూకు అవమానించారని చెప్పి ఆ విషయాలు,
ఆ పెళ్లిలో ఏదో జరిగింది, ఎవరో ఇట్లా చేశారని టాపిక్ అంతా కూడా చూడండి, నెగిటివ్సే మాట్లాడతారు చాలా మంది రాత్రిపూట. ఎవరికో కాల్ చేసి అనవసరమైన సంభాషణలు చేయటం, చాట్ చేయటం, లేకపోతే ఇంకా చాలా అని చెప్పాలండి. వీటన్నిటికీ స్వస్తి పలకాలి. మీ జీవితం బాగుండాలంటే మీరు అందంగా క్రియేట్ చేయాలి. క్రియేషన్ బుక్ లో ఆ గొప్ప జీవితాన్ని మీరే డైరెక్టర్ గా, నిర్మాతగా, యాక్టర్ గా, స్క్రీన్ ప్లే, కథ అన్ని మీరే అవ్వాలి. అప్పుడు నీ భవిష్యత్తు కూడా విశ్వం, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అంత అద్భుతంగా ఉంచుతుంది. మీరు చెప్పాలి, నా కోసం విశ్వం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది అని ఆకాశంలో చూస్తూ, నా కోసం మహోన్నతమైన విశ్వమేధస్సు ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదల, నిధులను, డబ్బుని, మనుషుల్ని, జీవరాశుల్ని, ఏంజల్స్ ని, ప్రాపంచిక శక్తులను, నాలోని దైవశక్తిని అన్నిటినీ చైతన్యపరిచి నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండేలాగా నీ ప్రేమను కురమరిస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు చెప్పాలి. ఆ ఉత్తరం చూస్తూ దక్షిణ వైపు తలపెట్టి లైఫ్ ఎందుకు మారదా చూడండి. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఈ సూత్రాన్ని, ఈ రహస్యాన్ని మీరు ఈ రోజు నుంచి అమలు చేస్తూ మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని ప్రేమతో ఒక విశ్వగురువుగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.